This evening we are celebrating Raksha Bandhan Fair, which means Raksha Bandhan festival. It's all about safety and protection. Which बध्नामे रक्षे మాచలః. ఇప్పుడు నేను నీకు రక్ష, నీవు నాకు రక్ష, మనందరము దేశానికి రక్ష. శ్రీ సరస్వతి శిశుమందిర్ स्वयं श्रीकृतन्न सुगन्कारय high school. Give them a big round of applause. తన పరిచారికలో కలిసి ఆ ప్రాంతాన్ని విహరిస్తూ చూస్తున్నటువంటి సందర్భంలో పక్కనే ఉన్నటువంటి నది లోపల నీళ్లు తీసుకుపోవడానికి పొద్దున ఆ పురుషోత్తముని రాజ్యంలో ఉన్నటువంటి మహిళలు అక్కడికి వచ్చారు, నదీ తీరానికి వచ్చారు. అంటే ఈరోజు వచ్చిన తెల్లారు ఒక రోజు యుద్ధమైంది, సగం మంది వాళ్ళు పోయారు. మరి కరెక్ట్గా పండుగ రోజు ఉదయం అక్కడ ఆ మహిళలందరూ వచ్చి మంగళహారతుల్లో రక్షలు పట్టుకొని తిరుగుతూ దేవాలయానికి వెళ్ళి పూజలు చేసి అట్లా రక్షలు కడతా ఉంటే రుక్సానా సన్నివేశాన్ని చూసి ఇది ఏంటి అని వాళ్ళని ప్రశ్నిస్తే నువ్వెవరమ్మా అని అడిగితే నేను ఫలానా అలెగ్జాండర్ భార్య రుక్సానా అని చెప్పినట్టు, ఓహో నువ్వేనా, అయిపోయింది, ఈరోజు నువ్వు ముండమోస్తావు, మా పురుషోత్తముని చేతిలో నీ భర్త చావడం ఖాయమని అక్కడి మహిళలు బల్లగుద్ది చెప్పారు. అంటే అంతటి విశ్వాసం, విశ్వవిజేతగా వాడు వచ్చినా కానీ ఇక్కడ మహారాజు చేతిలో మాత్రం ఓటమి ఖాయం అనేటువంటి భావనను వాళ్ళు చెప్తే ఒక క్షణం రుక్సానా అంత గొప్ప వీరుడైనటువంటి నా భర్తని ఇంత చిన్నగా తీసేస్తున్నారు వీళ్ళు, ఎంత ధైర్యం అని ఆశ్చర్యపోయింది, చలించిపోయింది. సరే మీరు ఏంటి అని అంటే ఈరోజు మాకు శ్రావణ పౌర్ణమి చాలా పవిత్రమైనటువంటి దినము, పండుగ రోజు మాకు మేము పూజలు చేస్తాం, దేవాలయానికి వెళ్తాం, అలాగే రక్షలు కడతాం. ఇక్కడ ఉన్నటువంటి ఎవరికి కడతారు, మా రాజు కడతాం, మమ్మల్ని పరిపాలిస్తున్నాడు, రక్షిస్తున్నాడు, మా సోదరులకు కడతాం, ఇక్కడ ఉన్నటువంటి మా మిత్రులకు కడతాం. ఎందుకు కడతారు? నీవు నాకు రక్ష, నేను నీకు రక్ష. ఈ రక్ష కట్టుకున్నటువంటి కంకణ బద్దులమైనటువంటి మనం మన దేశానికి మన ధర్మానికి రక్ష అనేటువంటి భావనతో మేము కట్టుకుంటామని ఆ మహిళలు చెప్తే విన్నటువంటి రుక్సానా ఆశ్చర్యపోతుంది. ఈ చిన్న తాడు ఈ రక్ష కట్టుకుంటే దానికి వాళ్ళు చేసేటువంటి ఆ శ్వాస, ఆ ప్రమాణం, ఆ మాటకు అంత కట్టుబడి ఉంటారు అంటే అవును మాటకు కట్టుబడి ఉంటారు. మా దగ్గర కానుకగా ఇస్తారు మాట, ఆ ఇచ్చిన మాటకు నిలబడి ఉంటారు. మాకు బంగారం, బట్టలు, ఆభరణాలు వీటితో పాటుగా మాట కూడా ఇస్తారు, నేను రక్షిస్తాను, నీవు నాకు రక్ష, నేను నీకు రక్ష అని. ఆ భావన విన్నటువంటి రుక్సానా అప్పటికి ఆమెకు మనసులో భయం వేస్తోంది. ఎందుకు వాళ్ళు అన్నారు, అయిపోయింది, నీ భర్త మా రాజు చేతిలో ఈరోజు ఓడిపోవడం ఖాయం, యుద్ధంలో రేపో మాపో అన్న మాట చలించిపోతుందా. అప్పుడు ఆమెకు ఒక ఆలోచన వచ్చింది, సరే ఇంత
ఇంత భిన్నత్వంలో ఏకత్వం, ఇంత అద్భుతమైనటువంటిది ఉన్నది. శత్రువును కూడా చేరదీసి మాట్లాడుతున్నటువంటి సంప్రదాయంతో ఉండి, ఇంత నీతితో, ఇంత ధర్మంతో ఉన్నటువంటి ఈ పుణ్యభూమిలో మరి అంత పరిపాలించేటువంటి రాజును వారిని చూడాలి నేను. అట్లే ఎంతకైనా మంచిది. మరి వాళ్ళ అన్న మాటకు ఆమె కొంచెం భయపడిపోయింది. రేపు పొద్దున మరి యుద్ధంలో నా భర్త గిట్ట ఓడిపోయే పరిస్థితి వస్తే ఒక ఆలోచన వచ్చింది ఆమె. వెంటనే ఆమె కూడా ఆ పరివారంతో సహా రక్షలు పట్టుకొని పురుషోత్తముని ఆస్థానానికి వెళ్ళింది, రాజప్రాసాదానికి వెళ్ళింది. సైన్యమంతా చూసి చుట్టుముట్టేసరికి వద్దు వద్దు, వచ్చినటువంటి వాళ్ళను అతిథిగా, మహిళ కాబట్టి సోదరిలాగా ఆహ్వానించండి అని చెప్పి పురుషోత్తమ రాజు ఆమెను బంధించకుండా రా అమ్మ అని చెప్పి గౌరవంగా పిలిచి, ఏమి అంటే ఇవాళ మీరు పండుగ చేసుకుంటున్నారు కదా రాఖీ పౌర్ణమి, నేను కూడా నీకు రాఖీ కట్టడానికి వచ్చాను. సంతోషం అని ఆమెతో రాఖీ కట్టించుకున్నాక, కట్నంగా నీకు బదులు ఏమి ఇవ్వాలమ్మా, నేను నీకు రక్ష, నువ్వు నాకు రక్ష, ఓకే కట్నం పెట్టాలి. నీకు ఏం కావాలి? వజ్రాలు కావాలా, మనులు కావాలా, వైడూర్యాలు కావాలా, చీనాంబరాలు, మా దగ్గర దొరికేటువంటి అద్భుతమైనటువంటి వస్త్రాలు కావాలంటే రుక్సానా ఒకసారి నవ్వుతుంది. ఏమ్మా ఎందుకు అలా నవ్వుతున్నావు? నా భర్త గురించి మీరు వినలేదు, తెలుసు, విన్నాను. నా గురించి విన్నా. మరి ఎన్నో దేశాలను ఓడిస్తూ వస్తున్నాం మేము. ఆ దేశాల్లో ఉన్నటువంటి అద్భుతమైనటువంటి సంపదని, బంగారు, వజ్ర, వైఢూర్య ఆభరణాలని, అక్కడ దొరికేటువంటి చీనాంబరాలన్నింటినీ మాకు వాళ్ళు ఓడిపోయినటువంటి రాజులు సామంతులుగా మారి మాకు అప్పగించారు. నా దగ్గరే బోరెడంత ధన విలువలు, బట్టలు అన్నీ ఉన్నాయి. మరి ఇంకేం కావాలమ్మా అంటే, సోదరా, ఒకవేళ నీకు నా భర్తకు నీకు మధ్య జరిగేటువంటి యుద్ధంలో గనక నా భర్త ఓడిపోయి పడిపోయి నీ చేతిలో చనిపోయే పరిస్థితి ఎదురైతే, ఇగో నాకు ఈ రక్షకు కట్టినటువంటి కట్నం కింద, మాట కింద నా భర్తను చంపకుండా వదిలేయాలి. సరే, రక్ష కట్టినందుకు నీకు మాట ఇచ్చాను కాబట్టి అది ఎలా సాధ్యమని పక్కన ఉన్నటువంటి మంత్రి వాళ్ళందరూ వచ్చారు. మహారాజా, ఇదేంటి? శత్రువు భార్య వచ్చి అడగడం ఏంటి? శత్రువును చంపకుండా వదిలేస్తానని మీరు చెప్పడం ఏంటి అంటే, లేదు, ఇది నా సనాతన భారత సంస్కృతి సంప్రదాయం. ఒకసారి మాట ఇచ్చామంటే మాట కట్టుబడి ఉంటాం, ప్రాణం పోయినా సరే మాట వదిలేదు లేదు. సరేనమ్మా, ఆ పరిస్థితి వచ్చినట్టయితే నీ కొరకు, నీకు ఇచ్చినటువంటి మాట కొరకు, నువ్వు కట్టినటువంటి రక్ష కొరకు నీ సౌభాగ్యాన్ని నేను చెరిపేయను, నీ భర్తను నేను చంపనని మాట ఇచ్చి పంపిస్తాను. తర్వాత రోజు జరిగినటువంటి యుద్ధం లోపల క్రమక్రమంగా ఆ గ్రీకు వీరుడుగా చెప్పేటువంటి ప్రపంచ అధినేతగా వెలగాలని వచ్చినటువంటి అలెగ్జాండర్ సైన్యం సన్నగిల్లి చివరికి ఇద్దరు మల్ల యుద్ధం ఎదురుపడి, పురుషోత్తముడవును అలెగ్జాండర్ ఇద్దరు కలిసి ఎదురుపడి పోరాడేటువంటి సందర్భంలో ఒకానొక క్రమంలో అలెగ్జాండర్ను కింద తోసి వాడి గుండెల మీద కాలు పెట్టి ఒక్కసారి ఖడ్గాన్ని ఎత్తి ఇలా తల నరకడానికి సిద్ధపడ్డాడు. అప్పుడు ఒకసారి ఆ ఎండ వెలుతురుకు రుక్సానా కట్టినటువంటి ఆ రాఖీ చక్కని మెరిసి కనిపించింది పురుషోత్తముడికి. ఓహో, నేను ఈమెకు మాట ఇచ్చాను, చంపను. చెప్పాడు, రే అలెగ్జాండర్, నీ రాజ్యాన్ని నువ్వు పరిపాలించుకోకుండా అన్ని రాజ్యాలను విశ్వవిజేతగా ఉండాలన్నటువంటి మాతృదేవో భవ. తల్లి బిడ్డకు జన్మనిచ్చే సమయంలో తన కడుపులో పాప లేదా బాబు పెరుగుతూ ఉంటాడు. ఆ తల్లి ఆ అబ్బాయిని లేదా అమ్మాయిని, ఆ పాపని లేదా బాబుని బరువుగా భావించదు, బాధ్యతగా భావిస్తుంది. తల్లి ఆ బిడ్డకు జన్మనిచ్చేటప్పుడు ఆ బిడ్డకి జన్మనిస్తూ తనకు పునర్జన్మని తీసుకుంటుంది. ఎందుకు అంటే ఆ నొప్పులని ఇబ్బందిగా భావించదు, పురిటి నొప్పుల్ని సంతోషంగా స్వీకరిస్తుంది. అట్లా ఆ బిడ్డకి జన్మనిస్తూ తల్లి ఏమండి పునర్జన్మని తీసుకుంటుంది. మనం చావు చివరి అంచుదాకా వెళ్ళొస్తుంది తల్లి. అటువంటి తల్లి కేవలం జన్మనిచ్చడమే కాదు, ఆ తల్లి ఆ పాపకి లేదా బాబుకి మాటలు నేర్పిస్తుంది, నడవడం నేర్పిస్తుంది, తినడం నేర్పిస్తుంది. ఆ తల్లి వంటగదిలోనే ఉంటుంది, కానీ ఆ 4 గోడల మధ్యలో ఉన్న వంటగదిలో ఉంటుంది, కానీ తన కొడుకు లేదా కూతురిని ఏ విధంగా తయారు చేయాలో ఇక్కడ ఉండి ఆలోచిస్తుంది. అంటే తల్లి ఒక సైంటిస్ట్ కాదా? ఎక్కడ ఉన్న వాళ్ళు సైంటిస్టే, కానీ ఇంట్లో ఉండి తన కొడుకుని లేదా కూతురిని
ఏ విధంగా తీర్చిదిద్దాలి, ఏ విధంగా తయారు చేయాలని ఒక గొప్ప ఆలోచనతో పూనుకున్న తల్లి ఒక సైంటిస్ట్. అందుకనే మనం మాతృదేవో భవ అన్నాం.